హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. సాధారణంగా ఒక సినిమాకి సంబంధించి అప్డేట్ ఇవ్వాలంటే ఒకటికి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకొని స్టోరీ లైన్ని హీరోకో హీరోయిన్కో ప్రొడ్యూసర్కో చెప్పి వాళ్ళు ఓకే అంటే సినిమా సెట్స్ మీదకి వెళ్ళడమే కష్టమైనటువంటి ఇలాంటి రోజుల్లో జస్ట్ సక్సెస్ మీట్లో నిలబడి అవలీలగా నోటుకు వచ్చినట్టు ఏదో చెప్పి మొత్తం మీద సినిమాని కన్ఫర్మ్ చేసేసుకున్నాడు లేటెస్ట్ యంగ్ డైరెక్టర్ చందు మొండేటి. సో రీసెంట్ గా నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోగా వచ్చినటువంటి తండేల్ సినిమాకి చందు మొండేటి డైరెక్షన్ చేశారు. సో రిలీజ్ అయినటువంటి సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది. సో లిటరల్లీ చెప్పాలంటే పైరసీ రిలీజ్ అయినప్పటికీ కూడాను సినిమా చాలా మంచి పాజిటివ్ టాక్ అయితే మొత్తం మీద థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో ఈ సందర్భంగా ఏంటంటే మూవీ టీం అంతా కూడా ఒక సక్సెస్ మీట్ కండక్ట్ చేశారనమాట. సో ఈవెంట్ కి సంబంధించి అక్కినేని నాగార్జున గారు కూడా స్పెషల్ చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. సో ఈవెంట్ లో ఒక్కొక్కరు వాళ్ళ యొక్క హ్యాపీనెస్ ని పంచుకుంటూ ఉన్నారు. సో నాగ చైతన్య యొక్క వైఫ్ అయినటువంటి శోభితా ధూళిపాల కూడా రావడం జరిగింది అనమాట ఈవెంట్ కి. సో ఈవెంట్ లో నాగార్జున గారు మాట్లాడుతూ సో చాలా రోజుల తర్వాత ఒక మంచి సక్సెస్ మీట్ కి నేను వచ్చి అటెండ్ అయ్యాను. సో ముఖ్యంగా మా ఫ్యామిలీలో కానీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ జనరేషన్ అటువంటి నాగ చైతన్య రాకిల్లో కానీ చూసుకున్నట్లయితే 100% లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఇప్పుడు తండేల్. సో 3 మంచి సక్సెస్ అయితే ఆడియన్స్ ద్వారా మాకు అందించారు. సో థ్యాంక్ యూ అని చెప్పారు. సో ఈ క్రమంలోనే డైరెక్టర్ చందు మొండేటి గారు మైక్ తీసుకొని సో సినిమాకి సంబంధించి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ దాంతో పాటు ఈ సినిమాకి సంబంధించి శ్రీకాకుళం యాసని వాడారు కదా. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే తెలుగు చాలా చక్కగానే మాట్లాడారు. అండ్ పక్కనే శోభితా ధూళిపాల గారు ఉన్నారు కాబట్టి సో మీరు ఇంకొంచెంగా తెలుగు నేర్పించారంటే సో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకప్పుడు చేసినటువంటి ఒక మంచి సినిమా తెనాలి రామకృష్ణ ఏదైతే ఉందో సో ఆ సినిమాని నేను రీక్రియేట్ చేయబోతాను. అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారిలో చూసినటువంటి యాక్టింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను నాగ చైతన్య గారిలో చూశాను. సో కంపల్సరీ అటువంటిది అంటే ఈ జనరేషన్ కి ఏ టైప్ ఆఫ్ స్టోరీ కావాలి, ఏ టైప్ ఆఫ్ మెసేజ్ నేను ఇవ్వాలనుకుంటానో సో ఆ సినిమాని తీస్తాను, అది అక్కినేని నాగ చైతన్యత అని చెప్పి స్టేజ్ మీద జస్ట్ ఎలాంటి హోప్స్ లేకుండా అలా చెప్పేశారు అనమాట. సో చందు మొండేటి సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్పినట్టున్నారు ఈ మాట. సో అందువల్ల నాగ చైతన్య గారి ఫేస్ లో కూడాను మనం ఆ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ని చూడొచ్చు. అంటే తీయడానికి సంతోషపడడం అండ్ దాంతోపాటు వాళ్ళ తాతగారితో కంపేర్ చేయడం అండ్ పక్కనే వాళ్ళ ఫాదర్ కూడా ఉండడంతో సినిమాకి సంబంధించి ఒక మంచి వైబ్ అయితే క్రియేట్ అయింది అనమాట. సో ఆల్రెడీ సక్సెస్ మీట్ లో ఉన్నారు కదా. ఇప్పుడు మనకి ఏ సినిమా బాద్షా సినిమాలో చెప్తారు లైక్ ఎంఎస్ నారాయణ చెప్తుంటారు అనమాట, ఒక మంచి డేట్ ఫిక్స్ అనే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సో ఇటువంటి ఒక సక్సెస్ మూవ్మెంట్ లోనే చందు మొండేటి గారు చాలా తెలివిగా మొత్తానికి నెక్స్ట్ మూవీని కూడా ఓకే చేసుకున్నారనమాట. సో ఇక ఈ క్రమంలో చూసుకున్నట్లయితే తండేల్ సినిమాకి సంబంధించి మ్యూజిక్ పరంగా కూడా దేవిశ్రీ గారు చాలా బాగా అర్థం చేసుకున్నారు. సో నేను చెప్పినటువంటి కథ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు ఆయన మ్యూజిక్ ని ఇచ్చారు. అండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ గా నిలిచింది. అండ్ కొన్ని షార్ట్స్ లో ఆ మ్యూజిక్ కే మంచి అంటే హీరోని డామినేట్ చేసే విధంగా ఉండింది ఆ మ్యూజిక్ అని చెప్పి దేవిశ్రీ ప్రసాద్ గారిని కూడాను ఆకాశానికి ఎత్తేసారనమాట. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే చందు మొండేటి ప్లాన్ లో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మళ్ళీ నాగ చైతన్యతో సినిమా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడాను మన వికట కవిగా పేరు పొందినటువంటి తెనాలి రామకృష్ణ గారి జీవిత ఆధారంగా తీయబోయేటటువంటి సినిమా అంట. సో కాస్త ఒక ఓల్డ్ స్టేజ్ లో ఉన్నటువంటి సినిమా కాబట్టి చందు మొండేటి గారు బాగా తీసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ దాన్ని ప్రెసెంట్ జనరేషన్ కి కనెక్ట్ చేసి ఫ్లాష్ బ్యాక్ గా తీస్తారా లేదా సినిమా మొత్తాన్ని తెనాలి రామకృష్ణలా చూపిస్తారన్న విషయం మనకు తెలియాలంటే మనకు కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. బట్ ఓవరాల్ గా చందు మొండేటి నోటి నుంచి వచ్చినటువంటి ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ తండేల్ సినిమా ఇప్పటికే చాలా మంది చూసే ఉంటారు కదా. సో చూసిన మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో కూడా మాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.